టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టంగానే ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ లేకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామండి. స్టార్టింగ్లో చూపించాను కదా, మా ఇంటికి మేమే, నా హస్బెండ్ అండ్ నేను ఓన్గా అయితే పెయింటింగ్ వేసుకున్నాం అనమాట. ఎలా వేసుకున్నాం ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. ఇక ఇప్పుడైతే మేము పెయింటింగ్ తెచ్చుకుందామని, పెయింటింగ్స్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తెచ్చుకుందాం అనేసి షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే మీరు ఏం పెయింటింగ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని మనకైతే ఇంత పెద్ద బుక్ ఇచ్చారనమాట. మనం ఆ బుక్లో చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టఫ్ అండి. ఎందుకంటే అన్ని కలర్స్లో మన ఇంటికి ఏది బాగుంటుంది అని మనం చూస్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని నేనైతే ఇంట్లోనే ఏం పెయింటింగ్ వేసుకోవాలి, మా ఇంటికి ఏది సూట్ అవుతుంది, నాకేది నచ్చింది అనేది ముందే సెలెక్ట్ చేసుకొని అప్పుడైతే షాప్కి వెళ్ళాను అనమాట. మా ఇంట్లో ఏది బాగుంటుంది, ఏది సూట్ అవుతుంది అనేది కలర్ ఏ కలర్స్ అయితే ఇంటికి బాగుంటాయి అనేసి నేను ముందే కొంచెం గూగుల్లో అయితే చూశాను. అంటే సో దట్ మనకి ఒక ఐడియా అనేది వస్తుంది కదా. అప్పుడు నేను చూస్ చేసుకొని పెయింటింగ్ షాప్కి వెళ్ళానమాట. అక్కడ అవి చూపించి ఇవి కలర్స్ ఇవ్వండి అంటే వాళ్ళైతే ఆన్లైన్లో చూసిన దానికి ఇక్కడ పెయింటింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, మీరు ఇందులో చూస్ చేసుకోండి అనేసి అయితే మాకు బుక్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నేను అందులోనే ఒక 2 కలర్స్ అయితే చూస్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే మేము వాల్ డిజైన్ అయితే వేసుకున్నాం కదా, స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ వాల్ డిజైన్ కోసం ఇక్కడ వాల్ ఫ్యాషన్ అనేసి ఇవి ఉన్నాయండి. ఈ పేపర్స్ అయితే ఉన్నాయి, ఇవైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట, ఏవి బాగున్నాయి ఏంటి అనేది. మనకి ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ ఒక లుక్ అయితే ఉంది చూసారా, అవైతే ఉంటుందన్నమాట. అలా మనం మంచిగా వాల్ డిజైన్ మనమే ఓన్గా అయితే వేసుకోవచ్చండి. ఇది వేయడానికి కొంచెం ఓపిక ఉండాలి ఖచ్చితంగా. కొంచెం ఓపిక ఉంటే మనకి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందన్నమాట. ఏవేవి ఎలా వేసుకోవాలి అనేది వెనకాల డెమో అయితే ఉందండి. అంటే వెనకాల వాల్కి వేస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే మనకి చూపించారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక డోర్స్ మీద వేసుకునేవి కూడా చాలా అయితే ఉన్నాయండి. ఇది ఒక్కొక్కటి 120 150 ఎంతో పడింది. దాని మీద అయితే ప్రైస్ 250 అనేసి అయితే ఉందన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నా అన్నీ రిపీటెడ్గా ఉన్నాయన్నమాట. ఒక 10 ఆర్ 15 ఉన్నాయి అంతే, మిగతావన్నీ రిపీటెడ్గా అవే వస్తూ ఉన్నాయి. అందుకనైతే నేనైతే ఒకటైతే చూస్ చేసుకున్నాను. పెయింటింగ్స్కి మొత్తం ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదైతే కొంచెం యూనిక్‌గా ఉంది, బాగుందనిపించి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, బిల్ అయితే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2030 అయింది. ఇక మేమైతే పెయింటింగ్స్ అయితే తెచ్చుకున్నాం. 2 గ్రీన్ కలర్ పెయింట్స్ తెచ్చుకున్నాం, 2 వైట్ కలర్ పెయింట్స్ అండ్ 2 టమాటో రెడ్ పెయింట్స్ అనమాట. ఈ 2 అంటే మొత్తం కలిపి 6 బాక్సెస్ అయితే తీసుకున్నాం. 1 లీటర్ అనమాట. ఏషియన్ పెయింట్స్ అయితే తీసుకున్నామండి. ఆ 2 పెయింట్స్‌ని అంటే నేను తీసుకున్న వైట్ పెయింట్స్ తీసేస్తే 2 పెయింట్స్ కదా, గ్రీన్ కలర్ ఒకటి, టమాటో రెడ్ ఒకటి, దాన్ని మేము ఎన్ని షేడ్స్‌గా వేసామనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక ఫస్ట్ అయితే ఇంటికొచ్చేసామండి. అలాగే 2 రఫ్ పేపర్స్ కూడా తీసుకున్నాము. 2 కాదులెండి, 4 అయితే తీసుకున్నాము రఫ్ కొట్టడానికనమాట. ఇక ఫస్ట్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం, కిచెన్‌లో ఏద్దామనేసి ఇక కిచెన్ అయితే తీస్తూ ఉన్నాము. కిచెన్‌లోనే ఎందుకు స్టార్ట్ చేశాము అనేది కూడా చెప్తాను. ఎవరైనా అంటే మేము ఫస్ట్ టైం మాకు పెయింట్ ఇలా వేయడం అనేది మేమైతే ఫస్ట్ టైం అనమాట. ఓన్గా వేసుకున్నాం కదా, ఎలా వేయాలి అనేది కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. నేర్చుకుంటే వస్తుంది ఏదైనా కదా. అందుకనేసి ఫస్ట్ అయితే కిచెన్‌లో స్టార్ట్ చేసాం. ఎందుకంటే హాల్‌లో ఏద్దామా అంటే వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ కూర్చునేది హాల్లోనే, ఫస్ట్ వచ్చి చూసేది కూడా హాలే కాబట్టి హాల్ అయితే వేయకూడదు అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే
రూమ్ ఉంటది. కానీ వచ్చి ఎక్కువ హాల్ తర్వాత వచ్చి అందరూ చూసేది రూమే కదా! ఇంకా రూమ్ కూడా వద్దులే బాగోపోతే ఒకవేళ ఇన్‌కేస్ మనకి రాకపోతే చూడ్డానికి బాగోదు కదా! అనేసి రూమ్ కూడా స్కిప్ చేసేసాము. ఇంకా బాత్రూమ్ అంటారా సగం వరకు టైల్స్ ఉంటుంది. ఇంకా అది కూడా వద్దనుకున్నా. ఇక బాల్కనీ అయితే వాషింగ్ మిషన్ దగ్గర ఏరియా అయితే బయటికి రోడ్డు మీదకి కనబడుతుంది. అది కూడా వద్దని స్కిప్ చేసేసాం. ఇంక మిగిలింది కిచెన్. కిచెన్‌లో నేనే ఎక్కువుంటాను. ఎవరు ఎక్కువ రారు కదా! అనేసి కిచెన్ అయితే చూజ్ చేసుకున్నామండి. ఇక ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. చూసారు కదా! ఒక బ్రష్ తీసుకున్నాము. అలాగే ట్రే తీసుకున్నాము. ఒక రోలర్ అయితే తీసుకున్నామండి. వీటన్నిటికి కలిపి బిల్ అయితే 2030 అయింది కదా! చూపించాను కదా! మేమైతే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే తెచ్చుకున్నామండి. ఇంకా అదైతే వేస్తున్నారనమాట. ఇక కిచెన్ అయితే స్టార్ట్ చేసేసాము. కిచెన్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు నిజంగా మనకి అంటే రూమ్‌లో కానివ్వండి, హాల్‌లో కానివ్వండి, ఎంతైతే వస్తువులుంటాయో, ఎంతైతే సామాన్లుంటాయో అన్నిటికన్నా మన ఇంట్లోనే అన్నిటికన్నా ఎక్కువ సామాన్లుండేవి మాత్రం కిచెన్‌లోనేనండి. మనకి ఏముందిలే తక్కువే ఉన్నాయి అని అనిపిస్తుంది గానీ, కిచెన్ సదరడం మాత్రం చాలా కష్టమనమాట. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. చాలా టైం పట్టిందనమాట. కిచెన్‌లోవన్నీ తీసి బయట పెట్టడానికే చాలా టైం పట్టేసింది. ఇక మా వారైతే వేస్తున్నారనమాట. రోలర్‌తో వేస్తే చాలా ఈజీగా పనయిపోతుందండి. ఇక్కడ మా వారైతే హెల్మెట్ పెట్టుకొని వేస్తున్నారనమాట. నేనైతే చూసి షాకయ్యాను. అందుకనే నవ్వుకున్నామనమాట. ఏంటి హెల్మెట్ పెట్టుకొని ఏసుకున్నారు అంటే, అంటే పైన రూఫ్‌కి వేసేటప్పుడు కళ్ళల్లో పడుతుందంట. అందుకని హెల్మెట్ పెట్టుకున్నాను అని చెప్తున్నారు. మా ఇంట్లో హెల్మెట్ ఉంది గాబట్టి అది పోయేదే అనమాట. వాడట్లేదు. అందుకని అది పోయింది కొంచెం. అందుకని అది యూజ్ చేసేసామనమాట. ఇక పెయింటింగ్‌కి లేకపోతే స్పెట్స్ గానీ, అలా ఏదోటి పెట్టుకొని వేసుకుంటే మన కళ్ళల్లో పెయింటింగ్ పడకుండా అయితే మనం చూసుకోవచ్చండి. అది కాకుండా మనం పెయింటింగ్ వేసినప్పుడు ఒక రకమైన కూలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. మన కళ్ళకి బాగా చల్లగా ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకని స్పెట్స్ పెట్టుకోవడం గానీ, ఇలా హెల్మెట్ పెట్టుకోవడం గానీ ఏదో ఒకటైతే చెయ్యండి. ఇక పెయింటింగ్ వేసేటప్పుడు ఇంకా ముఖ్యంగా చెప్పుకునేదేంటంటే, మనం మనం తెచ్చుకుంటాం కదా! ఆ పెయింటింగ్‌లో అనేది కొంచెం వాటర్ కలపాలండి. అంటే బాగా ఎక్కువ కలపకూడదు, తక్కువ కలపకూడదు. చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకుంటే మనకి పెయింటింగ్ అనేది ఈవెన్‌గా బాగా స్ప్రెడ్ అవుతుందనమాట. తెచ్చిన పెయింట్ తెచ్చినట్టు వేసేస్తే గనక చాలా కొంచెం టైట్‌గా ఉంటుందనమాట. అందుకని వాటర్ అయితే కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకొని పెయింటింగ్‌లో అప్పుడైతే వేయాలండి. పెయింటింగ్ మనం వేసుకున్నప్పుడు కార్నర్స్‌లో అయితే మనకి రోలర్‌తో అయితే కుదరదనమాట. అక్కడ మనం చుట్టూరు సైడ్‌లు రోలర్ తిరగని ప్లేస్‌లో మనం బ్రష్‌తో అయితే వేసుకోవాలనమాట. ఇంకా పెయింటింగ్ మనం వేసుకునేటప్పుడు ఒక వెట్ క్లాత్, ఒక డ్రై క్లాత్ అయితే ఉంచుకోవాలి. అంటే ఒక తడి క్లాత్, ఒక పొడి క్లాత్ అయితే ఉంచుకోవాలి. మన చేతుల మీద గానివ్వండి, ఎక్కడైనా మన మీద పడితే మనం వెంటనే ఆ పొడి క్లాత్‌తో తుడిచేసుకున్నామనుకోండి పెయింటింగ్ అనేది పోతుందనమాట. టైల్స్ మీద గానీ, ఎక్కడైనా పడినప్పుడు మనం తడి క్లాత్‌తో తుడుచుకోవాలి. అప్పుడైతే వెంటనే అయితే పోతాయండి. మనం తుడుచుకోకుండా అలా వదిలేసి ఎప్పుడో క్లీన్ చేద్దాంలే అనుకుంటే మనకి చాలా టైం పడుతుందనమాట. క్లీన్ చేసుకో క్లీన్ చేసేయడానికి. అలా కాకుండా తడి క్లాత్‌తో కింద పడిన వెంటనే టైల్స్ మీద వెంటనే తుడిచేసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్‌గా అయితే పోతుందండి. ఎట్టకేలకు ఇక అలా చేస్తూ చేస్తూ మొత్తం కిచెన్ అయితే కంప్లీట్ చేసేసామనమాట. నాకు బాగా డార్క్ అనిపిచ్చింది ఆ కలరు. అందుకని నేనేం చేశానంటే రూఫ్‌కి కానివ్వండి, పైన సెకండ్ రూఫ్ ఉంది కదా! దానికి లోపల ఇక్కడ షెల్ఫ్‌లున్నాయి కదా! వాటికి పిస్తా గ్రీన్ కలర్ ఏసాననమాట. అదెలా వేశాను అనేది నేను చూపించడం మర్చిపోయాను వీడియో తీయడం. కానీ చెప్తాను. వైట్ కలర్‌లో మనం కొంచెం కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ ఉంటే మనకి పిస్తా గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుందనమాట. అలా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకొని ఆ కలర్ అయితే కిందంతా షెల్ఫ్‌లకి అదైతే నేనేసాను. పైనంతా మా వారేసారనమాట. అలా ఎట్టకేలకైతే కంప్లీట్ చేసేసామండి. 11 అయింది. కంప్లీట్ అయ్యేసరికి. అంటే మేము ఈ పెయింటింగ్స్ వేయడం సాటర్‌డే, సండే వీకెండ్స్‌లో ప్లాన్ చేసుకున్నామనమాట. ఎందుకంటే మా వారికి
ఆఫీస్ ఉంటుందనమాట. అందుకని సాటర్‌డే, సండే లీవ్ కాబట్టి అప్పుడైతే మేము పెయింటింగ్స్ అనేది పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ డే ఇంకెలాగైతే ఇంక సదిరేసాననమాట. కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సదిరేసాను. ఇక ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయండి. కలర్ ఏంటబ్బా! ఇలా ఉంది అని అనుకోకండి. ఫస్ట్ టైమ్ కదా! మాకు తెలీదు కదా! అందుకని కొంచెం డార్క్ షేడ్ అయిపోయిందనమాట. కొంచెం ముందే వైట్ పెయింట్ యేసుంటే ఇంకా బావుండేది. సరే ఓకే. చూడగా చూడగా అది కూడా నచ్చేసింది మాకైతే. ఇలా అయితే కంప్లీట్ చేసేసానండి కిచెన్ అంటే. కిచెను పెయింటింగ్ యేయడం అనేది ఒక ఎత్తు, ఒక పని అయితే, ఆ పెయింటింగ్ వేయడానికి ముందు కిచెన్ అంతా మనం క్లీన్ చేయాలి. అదొక టాస్క్ అయితే, అంతా అయిపోయాక అంటే పెయింటింగ్ వేయడం అయిపోయాక మళ్ళీ సదరడం అనేది ఇంకో టాస్క్ అనమాట. చాలా పెయింటింగ్ వేయడం కన్నా నాకు ఈ సదరడం అనేదే చాలా కష్టమని అనిపించిందండి. చూసారు కదా! 2 షేడ్స్ అయితే వేశాము. పిస్తా గ్రీన్ కలర్ ఇది, అలాగే గ్రీన్ కలర్. ఈ 2 షేడ్స్‌తో అయితే కిచెన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ లుక్ ఎలా ఉంది అనేదైతే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిచెన్ అయిపోయిన నెక్స్ట్ వీక్ అండి. అంటే నెక్స్ట్ సండే అయితే మేము రూమ్ వేసుకుందామని ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంకా రూమ్‌లో ఉన్న వస్తువులన్నీ తీసి బయటైతే పెట్టేసాము. ఓన్లీ బీరువా, అలాగే మంచం అయితే ఉంచేసామనమాట. ఎందుకంటే ఆ మంచం మీద పెద్ద డ్రమ్ వేస్తే అందుతుంది. అందుకనేసి 2 అయితే ఉంచేసాము. ఇక ఫస్ట్ మనమైతే ఆహ్ పెయింటింగ్ వేసినప్పుడు ఫస్ట్ డస్ట్ ఏం లేకుండా చక్కగా మొత్తం అంతా క్లీన్ చేసేయాలండి. ఇన్ కేస్ ఏమన్నా డస్ట్ ఉంటే పెయింటింగ్ వేసినప్పుడు అది మనకి కనబడుతుందనమాట. అందుకని ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇలా రఫ్ అయితే కొట్టేయాలండి. అంటే మా పిల్లలు పెన్సిల్‌తో రాసేసి అదంతా బ్లాక్‌గా అయిపోయిందనమాట. ఒక్కొక్క ప్లేస్‌లో అక్కడ మొత్తం అంతా కొట్టుకున్నాము. రఫ్ అయితే కొట్టేశారు ఫస్ట్ రఫ్ పేపర్ తీసుకొని. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఏసీ దగ్గర, అదలాగే సన్‌సైడ్ దగ్గర మొత్తం వైట్‌గా కనబడుతుంది కదా మీకు. ఇదంతా ఏంటంటే చెమ్మగిల్లిపోయిందనమాట. వాలంతా బాగా చెమ్మగిల్లిపోయింది. ఇక్కడ ప్లాస్టర్‌లు ఏమన్నా అంటిస్తే చూసారు కదా ఎలా అయిపోయిందో. ఆ ప్లాస్టర్‌లు తీసేసినా కూడా అదంతా పోదనమాట. అందుకని బాగా రఫ్ పేపర్ తీసుకొని రఫ్ కొడుతున్నారు. ఇది చూసి కనబడుతుంది కదా మీకు డస్ట్ అనమాట. అదంతా వచ్చేస్తూ ఉందనమాట మీదకి. అదంతా బాగా రఫ్ అయితే కొట్టారండి. రఫ్ కొట్టాక ఆహ్, ఏంటి ఇది చెమ్మగిల్లిపోయిందన్నాను కదా వాలు. అక్కడైతే మేము వాటర్ ప్రూఫ్ పెయింట్ అయితే వేస్తున్నామండి. యాక్చువల్లీ వాటర్ ప్రూఫు అంటే ఎక్కడ వెయ్యాలి అంటే వాటర్ ప్రూఫు ఇక్కడ చెమ్మగిల్లిపోయింది కదా! ఇటు సైడ్ వాల్ చెమ్మగిల్లింది. మనకు కనబడుతుంది కదా! దాని ఆపోజిట్ వాల్ ఏసుకోవాలి. ఇది కూడా వేసుకోవాలనమాట. అప్పుడు మనకి వాటర్ ప్రూఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే మాకు అటు సైడు ఇంకా రోడ్డనమాట. వేయడానికి హోప్ లేదేమి. అందుకని మేము ఇంకా జస్ట్ ఇటు సైడ్ అయితే వేసుకున్నాము. కొంచెం బకెట్‌లో వాటర్ వేసుకొని, అందులో పెయింట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి వేసేస్తున్నారనమాట మా వారు. వాటర్ ప్రూఫ్ ఎక్కడైతే ఉందో వాటర్ ప్రూఫ్ పెయింట్ అనేది చాలా చిక్కగా ఉంటుందనమాట. చాలా చిక్కగా ఉంటుందండి. ఎందుకంత చిక్కగా ఉంటుందంటే గోడ చెమ్మగిల్లిపోతుంది కదా! అక్కడ మనం వేసిన దగ్గర సాఫ్ట్‌గా జారిపోతుందనమాట. అందుకని అంత చిక్కగా ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ కూడా వేయకూడదండి. చాలా తక్కువ వాటర్ అయితే పడతది.
ఇంకా మొత్తం అంతా ఎక్కడైతే చెమ్మగిల్లుందో అదంతా మేము వాటర్ ప్రూఫ్ అయితే వేసేసారనమాట. దాని తర్వాత ఇప్పుడు 4 లీటర్స్ పెయింట్ తెచ్చుకున్నామండి. ఇందాక చూపించిందంతా కిచెన్‌కి అయిపోయిందనమాట. అంటే గ్రీన్ కలరు 2 బాక్సెస్‌లో 1 ½ బాక్స్ అయిపోయింది. అలాగే వైట్ పెయింట్ కూడా అయిపోయిందనమాట. అందుకని 4 లీటర్స్ అయితే తెచ్చారనమాట. దీనికొక 1000 రూపీస్ అయితే అయిందండి. ఇక అదైతే ఇలా బకెట్‌లో వేసి కలుపుతున్నారనమాట. బకెట్‌లో వేసి మనం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని చేత్తో కలపొచ్చు. మేమైతే చేత్తో కలపలేదనమాట. ఒక రాడ్ చూపించాను కదా! ఆ రాడ్‌తోనే బాగా మిక్స్ చేశాము. తర్వాత ఇలా బ్రష్‌తో వేసుకొని ఇక వన్ సైడ్ వాల్ ఉంది కదా! అంటే ఏసీ దగ్గర వాల్ అంతా గ్రీన్ కలర్ అనమాట. ఆ గ్రీన్ కలర్ మీద మనం ఏ పెయింట్ ఏసినా సరే షేడ్ వచ్చేస్తుంది. వేరే కలర్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే మేము వైట్ పెయింట్ అంతా వేసేసామనమాట. అంటే ఈ గ్రీన్ కలర్ కవర్ చేయడానికి ఫస్ట్ వైట్ పెయింట్ వేసాము. దాని తర్వాత మనకి నచ్చిన కలర్ అయితే మనం వేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మా వారు వైట్ కలర్ పెయింట్ అంతా పైన రూఫ్‌కి, అలాగే ఇక్కడ ఏసీ ఉన్న దగ్గర వాల్‌కి మొత్తం అంతా వేస్తున్నారు. ఇక్కడైతే మేము ఒక కలర్ అనుకుంటున్నాము. ఆ కలరు చూపిస్తా మీకు. ఇప్పుడైతే వైట్ కలర్ పెయింట్ అంతా వేసేస్తున్నారు. గ్రీన్ కలర్ కనిపించకుండా వైట్ కలర్ వేస్తే ఆ గ్రీన్ కలర్ అనేది క్లోజ్ అయిపోతుందనమాట. మెయిన్ అందుకని వేస్తున్నారు. ఇక అదంతా అయిపోయిందండి. ఇంకా రూఫ్ అంతా కూడా వైట్ కలర్ అయితే వేసేస్తున్నారు. ఇంతకు ముందు కూడా రూఫు అలాగే చుట్టూ వాల్స్ మొత్తం అంతా వైట్ ఉండేది. అలాగే ఏసీ కలర్ అంటే ఏసీ దగ్గర ఉన్న వాల్ మాత్రం గ్రీన్ కలర్ ఉండేదనమాట. దాన్ని నేనేం చేశాము అంటే పైన రూఫ్ అంతా వైట్ వేసేసాము. అలాగే వన్ సైడ్ వాల్ ఇంకో కలర్ అనమాట. ఇక మిగతా కలర్ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ చూపించాను కదా! కిచెన్‌లో షెల్ఫ్‌కి పిస్తా గ్రీన్ కలర్ వేసామని. నాకు అది నచ్చింది ఆ కలరు. అందుకని మళ్ళీ అలాగే మిక్స్ చేసుకొని రూమ్ అంతా 3 వాల్స్‌కి పిస్తా గ్రీన్ కలరే వేశానండి. పైనంతా మా వారేశారు. కింద మాత్రం నేనంతా వేసేసాననమాట. ఇలా 3 కలర్ వాల్స్ అయితే అయిపోయినాయి. ఇంకా వన్ సైడ్ వాల్ అయితే ఉంది. వన్ సైడ్ వాల్‌కైతే నేను టమాటా రెడ్ ఇందాక చూపించాను కదా! ఆ టమాటా రెడ్ బాక్స్ అయితే అందులో చాలా డార్క్‌గా ఉందనమాట. అందులో కొంచెం వైట్ పెయింట్ వేసి ఇప్పుడైతే ఈ కలర్ అయితే వేస్తున్నామనమాట. మాకు రూమ్‌కైతే ఏసీ రూమ్‌కైతే మక్కేం పెట్టించలేదండి. మామూలు వాల్సే. కాకపోతే ఒక 2 టైమ్స్ మనం పెయింటింగ్ వేసినప్పుడు అది మనం వాల్ కేర్ కుట్టి పెట్టించినట్టే అంటే మక్కు పెట్టించినట్టే సాఫ్ట్‌గా అయితే అవుతుందనమాట. అది మాత్రం బాగా నచ్చింది. అలాగే ఇక్కడ వాల్‌కి కూడా అంటే సన్‌సైడ్ దగ్గర వాల్‌కి కూడా ఇందాక చూపించాను కదా! వాటర్ ప్రూఫ్ అయితే వేశారు కదా! ఇప్పుడైతే అంటే వన్ సైడ్ వాల్‌కి వేసిన కలర్ కూడా ఇది కంటిన్యూ చేశారనమాట. అది ఎందుకు కంటిన్యూ చేశారు అనేది మీరు గెస్ చేయగలరా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఎందుకు ఆ కలర్ వేసేస్తున్నారు అంటే ఈ పిస్తా గ్రీన్ కలర్ కలిపిందంతా అయిపోయిందండి. మళ్ళీ కలపాలంటే అదే షేడ్ వస్తుందో లేదో సరే ఈ కలర్ ఉంది కదా అని దానికి అలా కంటిన్యూ చేశారనమాట. అసలు సంగతి అది. ఇక ఎట్టకేలకి నైట్ 11 అలా అయిపోయిందనమాట. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. రూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందనమాట. అది కూడా కంప్లీట్ చేసేసాము. కాకపోతే నేను బాత్రూమ్ ఇంకా తీయడం స్కిప్ చేసేసాను. ఇక రూమ్ అంతా ఎలా ఉంది అనేది ఫైనల్ లుక్ అనమాట. చూసేయండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.
అయిపోయిందండి. మేమైతే రూము, కిచెను 1 వీక్ గ్యాప్‌తో పండగకి ముందు అంటే సంక్రాంతి పండగకి ముందే ఈ 2 కంప్లీట్ చేసేసామనమాట. కాకపోతే హాల్ వేయడానికైతే టైం పట్టేసిందండి. మేము ఫిబ్రవరి 9థ్ వేసుకున్నామనమాట హాలు. ఎందుకంటే మా వారు కొంచెం బిజీగా ఉండి వర్క్‌లో వేయడానికి కుదరలేదనమాట. అందుకనేసి హాల్ అయితే కొంచెం లేట్ అయింది. ఇక హాల్ అయితే ఇలా చాలా బ్లాక్‌గా అయిపోయిందండి. మా వాళ్ళు అంటే మా పిల్లల బర్త్‌డేస్‌కి ప్లాస్టర్‌లు అవి అంటిస్తూ ఉంటాం కదా! బెలూన్స్ అవి. అందుకని బాగా చిరాకుగా అయిపోయిందనమాట. బ్లాక్‌గా అయిపోయింది. మా వాళ్ళు మొత్తం పెన్సిల్స్‌తో మొత్తం అంతా గీసేశారు. ఇక్కడైతే నేను బాలేదని షీటేసాననమాట ఆన్‌లైన్‌లో కొని. ఒక వాల్ పేపర్ అనేది వేశాను. అది తీసినప్పుడు మొత్తం అంతా పెయింటింగ్ అంతా ఊడిపోయిందనమాట. రఫ్ కొట్టే పని లేకుండా అదొకటి కలిసొచ్చిందనమాట. మిగతాదంతా బాగా రఫ్ కొట్టామండి. ఇక్కడ ఇక్కడైతే నేనొకటి చెప్దామనుకుంటున్నాను. నేను ఏసీ వాల్ దగ్గర ఇక్కడ మొత్తం అంతా వైట్‌గా అయిపోయింది. అక్కడ వాటర్ ప్రూఫ్ వేశాను అని చెప్పాను కదా! నేను నెక్స్ట్ మంత్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే నేను ఫిబ్రవరి 26థ్ అయితే చేస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా వాల్‌కి ఎక్కడా కూడా అంటే ఇంతకు ముందు వచ్చినట్టు వైట్‌గా అయితే రాలేదు. బానే పనిచేస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఎక్కడైతే బ్లాక్‌గా ఉందో అక్కడంతా బాగా రఫ్ కొట్టామనమాట. ఇక అంటే మాకు కిచెన్‌కి, రూమ్‌కి అయితే మక్కయితే లేదు గానీ హాల్ ఒక్కదానికి అయితే మక్కయితే పెట్టించారు. అంటే కట్టినప్పుడు ఫస్ట్ టైమ్ పెయింట్ వేసినప్పుడే ఇక్కడ హాల్ ఒక్కటికి మక్కయితే పెట్టించారనమాట. అందుకని బాగా మక్కు అంటే రఫ్ కొడితే అదంతా బాగా వచ్చేస్తుందనమాట పౌడర్‌గా. అందుకని కొంచెం చూసి జాగ్రత్తగా అయితే కొట్టాను. ఇంతకుముందు మాకు సోఫా ఉండేది కాదు. అప్పుడేంటంటే చైర్స్‌లో కూర్చునేవాళ్ళం గదా! చైర్స్ కార్నర్స్ గుచ్చుకొని అంతా కొంచెం మక్కయితే పోయిందనమాట. అందుకనే అదంతా అలా కనబడుతుంది. ఇక ఇప్పుడైతే హాల్‌లో వాల్‌కనమాట. ఇది వన్ సైడ్ వాలు. టీవీ దగ్గర వాల్ ఏంటంటే ఆహ్, ఇదివరకు ఈ కలర్ ఉండేదనమాట. వన్ సైడ్ కలరు అటు సైడ్ టీవీ దగ్గరుండేది. నేనైతే అలా వద్దు ఆహ్, టీవీకి అపోజిట్‌లో వన్ సైడ్ కలర్ వేసి అక్కడ డిజైన్ ఏద్దాము. 3 కలర్స్ ఒక కలర్ వేద్దాము. ఈ వన్ సైడ్ వాల్ అంటే అనదర్ కలర్ ఏద్దాము అనేసి ఫిక్స్ అయ్యాననమాట. ఈ కలర్ కాంబినేషన్స్ ఇలా వేద్దాము అనేసి మేము ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ అయితే ఈ కలర్ వన్ సైడ్ వాల్ కలర్ అయితే అంటే దాన్ని డమ్మీ చేయడానికి అంటే ఆ కలర్ పోవడానికి ఫస్ట్ అయితే వైట్ కలర్ అయితే మొత్తం వేసేసారనమాట. ఇక్కడ వైట్ కలర్ అంతా వేసేస్తే అంటే ఆ కలర్ క్లోజ్ చేసేస్తున్నట్టు అని చెప్పాను కదా! కలర్ క్లోజ్ చేయడానికి ఫస్ట్ వైట్ కలర్ అయితే కంపల్సరీ వెయ్యాలనమాట. ఆ కలర్ క్లోజ్ చేసేసాక ఏం చేశామంటే టమాటా రెడ్ ఒక్కటి ఒక వాల్‌కి వేసాము. ఇదైతే పీచ్ కలర్ అనమాట. అంటే ఆ టమాటా రెడ్ కలర్‌లో మనం వైట్ పెయింట్ కలుపుతూ ఉంటే చక్కగా మంచి కనకంబరం కలర్ వస్తుందండి. ఎంత బావుంటుందో భలే ఉంది. ఇప్పుడు వేసినప్పుడు మీకు ఇలా కనబడుతుంది గానీ, ఆరాక మాత్రం చాలా బాగా కనబడుతుందనమాట. 3 సైడ్స్ వాల్‌కి అలా మంచి పీచ్ కనకంబరం కలర్ అయితే వేసేసాము. వన్ సైడ్ వాల్‌కి మాత్రం ఏమి వైట్ పెయింట్ కలపకుండా అచ్చం యాజ్ ఇట్ ఈజ్ బాటిల్ ఎలా తెచ్చామో అలాగైతే అందులో కొంచెం వాటర్ వేసి ఒక కలర్ అంటే టమాటా రెడ్ కలర్ అయితే ఒక వాల్‌కైతే వేసేసామనమాట. మా వారు పైన వేస్తూ ఉన్నారు. మక్కు పెట్టింది హాల్ చాలా తొందరగా అయిపోతుందని మేము చాలా చిన్న చూపు చూసామనమాట. కానీ చాలా టైం పట్టేసింది హాల్‌కి. ఎందుకంటే రూము, కిచెను అయితే మక్కు పెట్టించలేదు కదా! పెయింటింగ్ టైట్‌గా కలిపేసి వేసేసాం. మాకేమంత అనిపించలేదు. కానీ అసలు హాల్‌కి వేసినప్పుడు చూసారా మా వారు 2 చేతులతో పెట్టి లాగుతున్నారు. అయినా సరే జరగట్లేదనమాట. అసలు పని అవ్వట్లేదు ఎందుకో. ఆహ్, ఆలోచించాను నేను. ఏంటి ఎందుకు ఇంతలా అవుతుంది అనేసి ఆలోచించా. అప్పుడు అర్థమైందనమాట. అంటే దీనికి మక్కు పెట్టుంది కదా! అందుకని కొంచెం లూజ్ చేసుకోవాలనుకుంటా పెయింట్. ఇంతకుముందు మనం వేసిన దానికన్నా కొంచెం లూజ్ చేద్దాము అనేసి లూజ్ చేశాక టక టక అయిపోయిందనమాట. మా వారు పైన వేస్తున్నారనమాట. నేనింక కింద చిన్న బ్రష్ తీసుకొని నేనైతే కిందంతా షెల్ఫ్స్ అంతా వేస్తూ ఉన్నాననమాట. ఎక్కడైతే బాగా బ్లాక్‌గా అయిపోయి మా వాళ్ళు మొత్తం పెన్సిల్‌తో గీసేసారన్నాను కదా! అక్కడైతే నేనైతే ఫస్ట్ వైట్ పెయింట్ అయితే వేశానండి.
వేసుకోండి. లేకపోతే ఈ కలర్ డైరెక్ట్‌గా వేసేస్తుంటే ఏమవుతుందంటే ఎక్కువ కోటింగ్స్ అయిపోతున్నాయన్నమాట. అప్పుడు అంటే ఆ వాల్ ఒకటి ఒకలా కనబడుతుంది. మిగతాది ఒకలా కనబడుతుందనమాట. అందుకని ఫస్ట్ కొంచెం వైట్ పెయింట్ వేసేసి అప్పుడు ఈ పెయింట్ వేస్తే ఈవెన్‌గా అయితే వచ్చేస్తుందనమాట. ఇదొక మంచి టిప్ ఇక్కడైతే అండి. నేను ఇక షెల్ఫ్‌లంతా వేస్తూ ఉన్నాననమాట. ఓన్లీ వాల్స్ వేయడానికన్నా కూడా షెల్ఫ్స్ వేయడం కొంచెం అయితే కష్టమండి. ఎందుకంటే అంతా ఈవెన్‌గా కలిసిందో లేదో చూసుకోవాలి. కార్నర్స్ అన్నీ అవి మంచిగా చూసుకోవాలి. అందుకనేసి షెల్ఫ్‌లేయడం కొంచెం కష్టమనమాట. అయినా సరే ఫాస్ట్‌గా వేసేస్తున్నాననమాట. ఎందుకంటే నైట్‌కంతా కంప్లీట్ అయిపోవాలి కదా! మేము ఏది పట్టుకున్నా అంటే వన్ డేలో ఫినిష్ చేశామండి. రూమ్ అయినా ఒక్క రోజులో అయిపోయింది. హాల్ కూడా ఒక రోజు పట్టింది. అలాగే కిచెన్ కూడా ఒక రోజు పట్టిందనమాట. అలా అయితే మొత్తం ఒక్క రోజులో అయితే కంప్లీట్ చేసుకున్నామనమాట. ఇంకా రూమ్‌లో అయితే రూమ్‌కైతే 4 లీటర్స్ వైట్ పెయింట్ తెచ్చామన్నాం కదా! అందులో ఒక్క లీటర్ అయితే మిగిలిందండి. ఇక హాల్‌కి సరిపోదు అనేసి ఇంకో 2 లీటర్స్ అయితే తెచ్చుకున్నాము. మొత్తం మాకైతే ఎంతయిందనేది చెప్తాను. ఫస్ట్ బిల్ చూపించాను కదా! 2030 అనేసి. నెక్స్ట్ అయితే 1000 అయింది 4 లీటర్స్‌కి. తర్వాత ఇంకో 2 లీటర్స్‌కి 500 అయిందండి. ఇంతకీ మేము ఏ పెయింట్ యూజ్ చేశామని చెప్పలేదు కదా! ఏషియన్ పెయింట్స్ అయితే మేము యూజ్ చేశామండి. చాలా బావుంది. ప్రీమియం క్వాలిటీ అయితే తెచ్చుకొని వేసుకున్నాము. మనం బయట ఇచ్చేసి అంటే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని వేయమన్నా సరే, వాళ్ళు లో క్వాలిటీ వేస్తారనమాట. కాకపోతే కాస్ట్ అయితే మనకి బిల్స్ ఎక్కువ చూపిస్తారు. మేము పెయింట్స్ దగ్గరికి వెళ్ళాం కదా! పెయింట్ షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే బిల్లు వేసినప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా వేయండి అంటున్నారనమాట. నాకు అర్థం కాలేదు. తర్వాత మా వారు చెప్తున్నారనమాట. వాళ్ళు కాంట్రాక్టర్స్ హ్మ్. వాళ్ళ దగ్గర తక్కువ బిల్ అయినా సరే ఎక్కువ చూపించి అంటే ఓనర్స్‌కి చూపించాలి కదా! అలా చేస్తారు. ఎక్కువ బిల్ ఎయమంటారు అనేసి అదనమాట మ్యాటరు. మనం ఇంత బిల్ అయింది కదా! అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళు అక్కడ డబ్బులు సేవ్ చేసుకోవడానికి పెయింటర్స్‌ని కొంచెం ఎక్కువ బిల్లు రాసివ్వండి. ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది కలపండి అని చెప్తారనమాట. అసలు మ్యాటర్ అది. ఇంకా బయట ఇస్తే మనకి చెప్పాను కదా! 25,000, 30,000 వరకు అయిపోతుందండి. మేమైతే 3500తో అయితే క్లోజ్ చేసేసుకున్నాం పెయింటింగ్స్ అంతా వేయడము. ఇక ఈ టీవీ దగ్గర మాకు ఒక మెయిన్ పాయింట్ ఒక ప్లస్ పాయింటే అనుకోవాలి. ఏంటంటే టీవీ దగ్గర మేము టీవీ ఏమి తీయకుండా చక్కగా టీవీ అయితే మేము అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చనమాట. అంటే టీవీ స్టాండ్ అనమాట ఇది. ఈ టీవీ స్టాండ్ ఎందుకు పెట్టామంటే డైరెక్ట్ వాల్‌కి పెట్టడానికి స్విచ్ బోర్డ్ అడ్డొచ్చేసిందనమాట. అందుకని ఇట్లా టీవీ స్టాండ్ అయితే ఫిట్ చేసుకున్నాము. అప్పుడు మనకి టీవీ ఎటు కావాలంటే అటు మూవ్ అవుతుందనమాట. మనం ఫ్రంట్‌కి కూడా తీసుకోవచ్చు. అలా అటు ఇటు తిప్పుకొని టీవీ మీద చూపించాను కదా! క్లాత్ అయితే వేసేసుకొని మొత్తం అంతా చక్కగా అయితే అక్కడ టీవీ దగ్గర కూడా ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా అయితే పెయింటింగ్ వేసేసుకున్నాము. ఇదైతే వన్ సైడ్ వాల్ అండి. వన్ సైడ్ వాల్‌కి చెప్పాను కదా నేను టమాటా రెడ్ అయితే వేసేసాము. అందులో ఎటువంటి వైట్ కలర్ పెయింట్ వేయకుండా కొంచెం వాటర్ వేసైతే మొత్తం అయితే ఈ సైడ్ వాల్ అయితే మొత్తం అంతా ఫినిష్ చేసేసామనమాట. ఇక నైట్ అయితే 6:30 అవుతుందండి. ఇంకా అప్పటికైతే పెయింటింగ్ అయితే కొంచెం ఓ కొలిక్కయితే వచ్చేసింది. అంతా అయిపోయిందనమాట. ఇంకా బ్యాలెన్స్ ఉంది. అదేంటంటే పైన డిజైన్ ఉంది కదా! కార్నర్ డిజైన్ అయితే మా వారు గ్రీన్ కలర్ అయితే వేస్తున్నారనమాట. అది చాలా జాగ్రత్తగా అయితే వేశారు. ఎటు అటు ఇటు అవ్వకుండా ఇంకా ఎందుకంటే అంత జాగ్రత్తగా ఎయడం ఎందుకంటే ఒకటి పెయింటింగ్స్ అయిపోయినాయి ఇంకా. వైట్ కలర్ పెయింట్ కావాలంటే లేదు. అందుకనేసి జాగ్రత్తగా అయితే వేశారు. అసలు నేనైతే వెయ్యలేకపోయానండి. ఎందుకంటే పెద్ద డ్రమ్ము మీద చిన్న స్టూల్ వేసుకొని అంత హైట్ ఎక్కి ఎక్కడ ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా వేయడం అనేది నిజంగా చాలా కష్టమనమాట. ఎందుకంటే మనకి చూసినప్పుడు ఆ! అదేముందిలే అనిపిస్తుంది. కానీ వేసేటప్పుడు కాళ్ళు గజగజ వణుకుతాయన్నమాట. మా వారైతే
కష్టంగా ఉన్న పెయింటింగ్ అంతా ఆయనే వేసేశారు. అంటే పైన రూఫ్ కానివ్వండి, పైన వాల్స్‌కి కానివ్వండి ఆయనే వేశారు. చాలా ఈజీగా ఉన్నది మాత్రమే నాకిచ్చారనమాట. మనం అనుకుంటాం చూసినప్పుడు మనకేం అనిపిచ్చదు గానీ, ఒకసారి మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే మనకర్థమవుతుందనమాట. పైన రూఫ్‌కేయడం మాత్రం చాలా కష్టమండి. ఇంకా అదంతా వేశారు. ఓన్లీ గ్రీన్ కలర్ చుట్టూ కార్నర్స్ వేయడానికి 2 అవర్స్ పట్టిందనమాట. చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కదా! కానీ అది వేయడం మాత్రం చాలా కష్టమండి. 2 అవర్స్ ఖచ్చితంగా పట్టింది. వన్ సైడ్ వాల్‌కి కలర్ వేసేసాక అది ఆరిపోయాకైతే ఇక నేను ఫస్ట్‌లో చూపించాను కదా! వాల్ డిజైన్ పేపర్ అని అడిగితే ఇస్తారనమాట. అదైతే తీసుకొని ఇప్పుడు అదైతే వెయ్యాలనమాట. ఇందులో అయితే 4 షీట్స్ ఇచ్చారండి. 150 రూపీస్ అయితే పడింది. మనం ఏ వాల్‌కైతే వెయ్యాలి అనుకుంటున్నామో ఆ వాల్‌కైతే పెట్టుకొని చూసుకోవాలండి ఫస్ట్‌లో అయితే స్టార్టింగు ఇది మంచిగా స్టిక్ అవుతుందనమాట. తర్వాత ఏంటంటే స్టిక్ అవ్వట్లేదు. ఒక మనిషి పట్టుకుంటేనే గాని కుదరట్లేదనమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ 1, 2 లైన్స్ అయితే స్టిక్ అయింది బానే. తర్వాతయితే నేను పట్టుకోవాల్సొచ్చింది. కుదరలేదు. స్టిక్ అవ్వలేదనమాట. 4 ఇచ్చారు కాబట్టి మనం 4 చక్కగా ఒక వాల్‌కైతే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే 2 యూజ్ చేశామండి. అంతే. ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా వారు అసలెన్ని లైన్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఫస్ట్ ఒక కాలిక్యులేషన్ అయితే వేసుకున్నారు. అది పెట్టి అలా చూసుకుంటున్నారనమాట. ఇలా అయితే వేసుకోవచ్చండి మనం. ఇక్కడ క్లియర్‌గా పెట్టారు. కాకపోతే మా వారైతే ఇలా లైన్స్ కొట్టి అలా ఏం చూడలేదనమాట. ఉజ్జాయింపున అంటే ఆయన చేసే ప్రొఫెషన్‌కి తగ్గట్టుంది. పర్లేదు ఇదంతా వేసేయొచ్చు అనేసి చక్కగా చాలా ఈజీగా అయితే మంచి లైన్‌లో అయితే వేసేసారండి. ఫస్ట్ అయితే మనం డార్క్ ఎక్కడైతే వెయ్యాలి అనుకుంటున్నామో అది అంటే మాకు ఇక్కడ ఈ కార్నర్‌లో డోర్ వస్తదనమాట. కనిపిచ్చదు. అంటే ఫస్ట్ టైమ్ వేస్తున్నాం కదా! ఎలా వస్తుందో అనేసి చిన్నగా కింద వైపు ఎవరికీ కనబడని దగ్గర ఫస్ట్ అయితే ట్రైల్ అయితే వేసామనమాట. ఇక్కడ ఈ వైట్ పెయింట్ వేస్తున్నప్పుడు అంటే ఇది డార్క్ కలర్ కదా! లైట్ షేడ్ అయితే అంటే వైట్ కలర్ కానివ్వండి, సిల్వర్ కలర్ కానివ్వండి చాలా బాగా కనబడుతుందనమాట. అంటే కాంట్రాస్ట్ కలర్ అనేది వేసుకుంటే మనకి కలర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. బాగా కనిపిస్తుందనమాట. ఇక్కడ కలర్ ఏసుకున్నప్పుడు మనం వైట్ పెయింట్‌లో వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయకూడదండి. ఒకవేళ వాటర్ మనం మిక్స్ చేసేసామనుకోండి అదేమవుతుందంటే కిందకి జారిపోతుందన్ వైట్ పెయింటింగ్ బయటికి పోకుండా, ఎక్కడ బయట అంటుకోకుండా ఇలా వేయడానికి మాకైతే వన్ సైడ్ వాల్ వేయడానికి 2 అవర్స్ అయితే పట్టిందండి. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కదా! కానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. కొంచెం అయితే మనకి పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది వేయడానికి కూడా 2 అవర్స్ పట్టిందన్నాను కదా! మేమైతే 10:30కి స్టార్ట్ చేశామండి. అంటే మా పిల్లల్ని పడుకోబెట్టి, వాళ్ళకి తినిపిచ్చి, వాళ్ళని పడుకోబెట్టి స్టార్ట్ చేసేసరికి మాకు 10:30 అయిందనమాట. 10:30 అయ్యాక 11:30, 12:30 అయిపోయింది. మేమన్నీ సదురుకొని పడుకునేసరికి 1 అయిపోయిందనమాట ఆ రోజైతే. ఇంకా ఈ పెయింటింగ్ విషయానికొస్తే డార్క్‌గా వేసేయకూడదండి. ఫస్ట్ టైమ్ కదా! మాకు తెలియలేదు. బాగా డార్క్‌గా వేసేసామనమాట. అంత డార్క్‌గా వేయకూడదు. కొంచెం లైట్‌గా వెయ్యాలి అనేసి అర్థమైందనమాట. ఇక్కడైతే ఫస్ట్ లైను ఇదైతే ఒకటయిపోయింది కదా! ఇది ఎంతైతే గ్యాప్ ఉందో అంత గ్యాప్ మనం ఇక్కడ వదిలేసి ఇక్కడ షీట్ పెట్టుకోవాలనమాట. అలా వేసుకోవాలి. నెక్స్ట్ లైన్‌లో ఎక్కడైతే గ్యాప్ ఇచ్చామో అక్కడ మళ్ళీ ఈ డిజైన్ రావాలి. అప్పుడైతే మనకి క్రాస్‌గా వస్తుంది. చూడ్డానికి లుక్ వైస్ చాలా బావుంటుందనమాట. అసలు మా హస్బెండ్ క్యాలిక్యులేషన్స్ అసలు ఎంత బాగా వేశారో అసలు అంటే ఆయన చేసే వర్క్ అదే ఏముంది వేసేద్దాం అనేసి వేసేశారు. నాకైతే అస్సలు రాలేదు. అంటే నేను వేసుంటే గనక వంకర టింకరగా వచ్చేదనమాట. మా ఆయనైతే అచ్చం ప్రొఫెషనల్స్ ఎలా వేస్తారు అలా అయితే వేసేశారనమాట. చాలా బాగా వేశారు. అంటే నేను పట్టుకుంటూ ఉంటే ఆయన వేసేస్తూ ఉన్నారనమాట. అలాగైతే వేశామండి. ఫస్ట్ 2 లైన్స్ అయితే స్టిక్ అయినియి. తర్వాతయితే ఇంకా స్టిక్ అవ్వలేదనమాట. ఇంకా పైన వాల్‌కి వెళ్ళే కొద్దీ ఇంకా అందట్లేదనేసి టబ్ వేసుకొని అదే డ్రమ్ వేసుకొని అలా వేస్తూ ఉన్నారు.
అస్సలు ఇంచు కూడా వాటర్ వేయకుండా మాత్రం పెయింట్‌లో అయితే వేయండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ డిజైన్ అనేది వస్తుందనమాట. ఫస్ట్ అయితే పైన వేద్దామనేసి పైనయితే వేసేసారు. చూసారు కదా! ఒక లైన్ వేశాక డిజైను గ్యాప్ ఇచ్చారనమాట. ఒక డిజైన్‌కి 4 వచ్చినియనమాట. ఒక్క లైన్‌కి 4 అయితే స్టిక్కర్స్ వచ్చినియి. ఇప్పుడు దీని మిడిల్‌లో అయితే మిగతాది వేసుకోవాలి. అప్పుడు మనకి క్రాస్ అయితే వస్తుందనమాట. మొత్తం అంతా అయిపోయాక మీకొక క్లారిటీ అనేది వస్తుంది చూడండి. చూసారు కదా! ఇక్కడ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో వేశారు. ఇలా 3 క్రాస్‌గా వస్తుందని చెప్తున్నారనమాట. ఇలా క్రాస్ లైన్స్ వస్తాయి మనకి అనేసి చెప్తున్నారు మా హస్బెండ్. ఈ డిజైన్ వేసినప్పుడు మాత్రం మా హస్బెండ్‌లో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకొచ్చిందనమాట. అంటే ఆయన ఒక ఇంజినీర్ గదా! మేము పెద్ద పెద్ద బిల్డింగ్సే కన్‌స్ట్రక్ట్ చేస్తాం. ఇదెంత అన్నట్టు చాలా ఈజీగా సునాయాసంగా వేసేసారనమాట. అంటే ఆ ప్రొఫెషనల్‌లో ఉన్నారు కాబట్టి వేశారు అంటే అందరూ వేస్తారా అనేదంటే మనం చెప్పలేం గానీ, మా హస్బెండ్ మాత్రం చాలా బాగా వేశారు అని మాత్రం నేను చెప్పగలను. అటు ఇటు ఎక్కడైనా క్రాస్ వస్తుందా లేదా అనేసి ఒక స్టిక్‌తో చూసుకుంటూ వేసేసారనమాట. అదే నేనైతే మొత్తం వంకర టింకరగా వేసేదాన్నేమో. ఆయన మాత్రం చాలా వేశారండి. ఇప్పుడైతే టైం అయితే నైట్ 11:30 దాటేసిందండి. చూస్తున్నారు కదా! 11:40 అయితే అవుతుంది. ఇంకా మేము థర్డ్ లైన్‌లోనే ఉన్నాము. ఇక అయిపోబోతుందనమాట. ఇంకో 3 ఏస్తే అయిపోతుందనమాట. ఇప్పుడైతే టైము 12:30 అలా అయిపోతుందనమాట టైమయితే. దిస్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. బాగొస్తుందంట. ఇక మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఫైనల్ లుక్ అనమాట. ఇప్పటి వరకు చేసిన కష్టమంతా ఇది చూస్తున్నప్పుడైతే మొత్తం పోయిందనమాట. ఇక ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో బ్యూటిఫుల్ కదా! మీకు హాలు, కిచెను, రూమ్‌లో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే హాల్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే హాల్‌కి చాలా టైం తీసుకుంది. అలాగే డిజైన్ ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. ఇంక మొత్తం సదిరేసాక ఫైనల్ లుక్ ఇక అనమాట. లాస్ట్‌కైతే కేవలం 3500తో పెయింటింగ్స్ తెచ్చుకొని మా స్వహస్తాలతో మేమే అయితే మా ఇంటికి అందమైన రంగులైతే తీర్చిదిద్దుకున్నామండి. మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక కంపల్సరీ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది ఇంకొకరికి. కంపల్సరీ ఒక్క లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ పెయింటింగ్ వేశాక నెక్స్ట్ వీడియో ఏంటి అనేది గెస్ చేయండి. ఆ వీడియో అయితే త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. ఈ పెయింటింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.